ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే శివానుగ్రహం కోసం ఉమ్మత్త దీపారాధన ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, ఉదయం 8:58 వరకు. నక్షత్రం హస్త, రాత్రి 7:50 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, బుధుడు ధనురాశిలోను, రవి మకర రాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారికి ఈరోజు వీరి ఆలోచన అంతా కూడా వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వీరి ఆరోగ్యం గురించి, వీరి తల్లిగారి యొక్క ఆరోగ్యం గురించి, దీంతో పాటు వీరికున్న కోర్టు సమస్యల గురించి, వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండటం వలన కొంతవరకు మనస్తాపం చెందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి అధిక శ్రమ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటము, బ్యాంకు వారికి సమాధానం చెప్పుకోవలసిన స్థితిగతులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విద్యార్థులకి చదువు పట్ల కొంత అశ్రద్ధ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయారవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం చదువు పట్ల ఎటువంటి అశ్రద్ధని చూపించకూడదు. ఈరోజు మేషరాశి వారు శివారాధన చేయటము, శివాష్టకం చదవటం వలన వీరికి శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్నా కూడా శ్రమ అనేది అధికంగా గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ప్రయాణాలు అధికంగా ఉండటము, అలాగే రుణ బాధలు ఎక్కువగా ఉండటము, బ్యాంకుల ద్వారా కొంతవరకు వీరికి ఇబ్బందులు కలగటం అనేది ఎక్కువగా గోచరిస్తోంది. వీరి దగ్గర ఉన్న నగదు ఏదైతే ఉంటుందో దాన్ని రుణంగా పెట్టి దానికి సంబంధించి కొంతవరకు ఆర్థిక సహాయం తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ ఆలోచనలకి తగినట్లుగా మీకు పని రావటం లేదని కానీ, లేకపోతే ఆర్థికంగా పురోగతి ఉండటం లేదని కానీ ఎక్కువగా చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కూడా ఈరోజు కొంతవరకు అనుకూలత అనేది ఉన్నా, పరీక్షలకు సంబంధించి ఎవరైతే తయారవుతున్నారో వారు మాత్రం ఇంకా అత్యంత శ్రద్ధతోటి వారి పరీక్షల కోసం వీరు తయారవ్వాల్సి ఉంటుంది. ఇక వృషభ రాశి వారు ముఖ్యంగా ఈరోజు దుర్గాదేవిని ఆరాధించటము, అమ్మవారి దర్శనం చేసుకోవటము, దుర్గాష్టకం చదవటం వలన వీరికి శత్రువుల పైన జయం కలగటంతో పాటు ఆర్థికంగా వీరికి పురోగతి ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. ముఖ్యంగా మీ సంతానము గనక ఉద్యోగం చేస్తూ ఉంటే వారికి ఆర్థికంగా అనుకూలత, అలాగే వారికి చక్కటి పురోగతి, ఉద్యోగంలో మంచి ఉన్నతమైన శిఖరాలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీరు గనక ఎక్కడైనా పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే మీరు గనక ట్రేడింగు, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే ఈరోజు మీకు మంచిగా ఆర్థికంగా అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. ఇక కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో కోర్టు సమస్యలు లాంటివి మాత్రం ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పును మీకు చూపించటం లేదు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కూడా పనులన్నీ సానుకూలంగా పూర్తవటంతో పాటుగా వీరు చాలా వేగవంతంగా వారి పనులను కూడా పూర్తి చేసుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా
ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది గోచరిస్తోంది. ఇక మిథున రాశి వారు ఈ రోజు ప్రత్యేకించి బిల్వాష్టకం చదవటము, శివారాధన చేయటము, శివుణ్ణి బిల్వదళాలతోటి పూజించటం వలన వీరికి అనేక శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ఈ రోజు అనుకున్న పనులన్నీ నిదానంగా పూర్తవుతాయని మనం కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం వలన కొన్ని పనులు మీకు ఆలస్యంగా పూర్తవటంతో పాటు కొంతమందికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సహోద్యోగులతోటి ఇబ్బందులు పడటము లేదా సహోద్యోగుల వలన మీరు కొంతవరకు నిందారోపణకి గురయ్యే అవకాశాలు కూడా మీకు ఉద్యోగంలో ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఉద్యోగం మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అంత సత్ఫలితాలను ఇవ్వవనే మనం చెప్పుకుంటున్నాం. ఇక వ్యాపారస్తులకి కూడా అధికమైన శ్రమ, ఒత్తిడి ఉండటంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ప్రభుత్వం దగ్గర నుంచి లేదా బ్యాంకుల ద్వారా మీరు తీసుకున్న రుణాలకి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈ రోజు ప్రత్యేకించి కాలభైరవాష్టకం చదవటము, అలాగే కాలభైరవుడి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగాను అలాగే వృత్తి వ్యాపారాల పరంగాను కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా వీరికి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటుగా వృత్తి వ్యాపారాల పట్ల కొంత నిర్లక్ష్య ధోరణి కూడా వీరు చూపిస్తూ ఉంటారు. ఆర్థికంగా పెద్ద పురోగతి అనేది గోచరించటం లేదు. విద్యార్థులు కూడా వారి యొక్క చదువు పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు కోర్టు సమస్యలు ఉన్న వారికి ఈరోజు ప్రత్యేకమైన మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరంగా ఈ రాశి వారు కొంత జాగ్రత్త అనేది తప్పనిసరిగా పాటించాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరికి కొంతవరకు స్థానచలనం ఉండటం కానీ లేకపోతే వీరు చేస్తున్న పనులలోనే వీరికి కొంత మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి కూడా కొంతవరకు వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనపడుతున్నా కూడా ఆర్థికంగా మాత్రం అంత అభివృద్ధి అనేది గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీ ఆరాధన చేయటము, అమ్మవారికి సంబంధించి శ్రీ సూక్తము చదవటము, అమ్మవారిని విశేషంగా తులసి దళాలతోటి పూజించటము, బిల్వ దళాలతోటి పూజించటం వలన ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి వీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈ రోజు ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్న వీరికి ఖర్చులు కూడా అదే విధంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు రుణాలు తీర్చాలి అని చెప్పి ఎక్కువగా ఈ రోజు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈఎంఐలు కట్టుకునే వారికి సమయానుకూలంగా ఆర్థిక సహాయం అనేది వీరికి అందుతూ ఉంటుంది. అలాగే రుణాలు తీసుకోవాలి అనే మీ ప్రయత్నం కూడా కొంతవరకు సానుకూలం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. మీ స్నేహితులతోటి లేకపోతే మీ యొక్క బంధువుల దగ్గర మీరు తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యంగా కొంతవరకు శ్రమ అధికంగా ఉండటము, ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు రావడము, అలాగే అనుకోని విధంగా ఖర్చులు ఎదురయ్యేందుకు అవకాశాలుంటాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొద్దిగా మార్పులు ఉన్నా కూడా అవేవీ కూడా అంత సానుకూలంగా ఉండకపోవటం వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక కన్యారాశి వారు ఈరోజు లలితా త్రిశతి చదవటము, అమ్మవారికి క్షీరాన్నం నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ కూడా వీరికి సకాలంలో పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో వీరికి తగిన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం అధిక ఒత్తిడి ఎదురవటంతో పాటు అనుకున్న విధంగా మార్పులు వీరికి ఏమీ పెద్ద ఆనందాన్ని మాత్రం కలిగించవు. ఎక్కువగా ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు తీసుకోవటము, దానికి సంబంధించి అధికమైన ఒత్తిడి ఉండటము, అలాగే దానికి సంబంధించి కొంత సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్నా కూడా
వ్యాపార పరంగా వీరు తీసుకున్న మార్పులు వీరికి ఏవి కూడా అంత సానుకూలంగా వీరికి కనిపించటం లేదు. దాంతో వీరు కొంత ఆలోచన చేస్తారు. అలాగే వీరి వ్యాపారానికి సంబంధించి కొన్ని మార్పులు కూడా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. విద్యార్థులకి సంబంధించి ఈ రోజు కొంతవరకు అనుకూలత ఉంది. అలాగే మీ సంతానానికి కూడా కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారికి ఈ రోజు ప్రత్యేకించి కాలభైరవాష్టకం చదవటం, అలాగే కాలభైరవుడి దర్శనం చేసుకోవటం, అలాగే ఉప్పు దీపం పెట్టడం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగాను ఉద్యోగ వ్యాపార పరంగాను చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వీరు ఎక్కువ సమయం వీరి తల్లిదండ్రులతోటి గడిపేందుకు ప్రయత్నం చేస్తారు. అలాగే దీంతో పాటు ఆలయ దర్శనాలు కూడా చేసుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ప్రయాణాలు చేసేందుకు ఎక్కువగా ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు వారికి పెట్టిన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమయానుకూలంగా సానుకూలంగా పూర్తి చేస్తారనే మనం చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఈ రోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే విద్యార్థులకి కూడా ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే మనం భావించవచ్చు. ఇక మీ సంతానానికి సంబంధించి వారి మీద మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే అవి మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో, ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో, షేర్ మార్కెట్లలో ఉంటారో, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఈ రోజు ఆర్థికంగా అనుకూలత ఉంటుందని కూడా మనం భావించవచ్చు. ఇక ఈ రాశివారు ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము, స్వామి వారికి అభిషేకం చేయించడం వలన వీరికి మంచి మార్పులు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలు గనక మనం పరిశీలించినట్లయితే పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే అనుకున్న విధంగా పనులేవి పూర్తి కావటం లేదు అని చెప్పి కొంత నిరాశకైతే వీళ్ళు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ప్రత్యేకించి ఈరోజు పనులేవి కూడా సకాలంలో పూర్తి చేయలేకపోవటం వలన కొంత నిరాశకు గురవుతారనే మనం చెప్పుకోవచ్చు. వీరి యొక్క సహోద్యోగుల వలన కూడా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి మాత్రం ఈ రోజు కొంతవరకు అనుకూలత ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో పాటు కోర్టు సమస్యలు ఉన్న వారికి ఈ రోజు ఆలస్యంగా కోర్టుకి సంబంధించి పనులు అవ్వటం కానీ లేకపోతే అవి వాయిదా పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ సంతానానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు గోచరించటం లేదు. ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా కూడా మిగతా విషయాలలో పెద్దగా మీకు అనుకూలత లేకపోవటం వలన లేకపోతే ప్రతికూలత ఉండటం వలన కొంతవరకు మీరు ఇబ్బందికి గురవుతారనే మనం భావించవచ్చు. ఈ రాశి వారు ముఖ్యంగా ఈరోజు గణపతి ఆరాధన చేయటము, స్వామివారికి సంబంధించి స్తోత్ర పఠనం చేయటము, అలాగే స్వామివారిని బిల్వదళాలతోటి పూజించటము, ఉండ్రాళ్ళు నివేదన చేయటం వలన వీరికి పనులు సానుకూలం అవ్వటంతో పాటుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కూడా వీరు బయటికి వస్తారు. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఈరోజు వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి వీరు ఆనందంగా గడుపుతారు. తల్లిదండ్రులతోటి వీరు చక్కగా సమయాన్ని గడిపేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీరు తీర్థయాత్రలు చేయటం కానీ భగవద్ దర్శనం చేసుకోవటం కానీ ఎక్కువగా ఉంటుంది. రుణాలకి సంబంధించి వీరు మంచి మార్పులు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే తీసుకున్న రుణాలను తీర్చే ప్రయత్నం కూడా ఈ రోజు తప్పకుండా మకర రాశి వారు చేస్తారని మనం చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరు ఆశించిన విధంగా వీరికి మార్పుల్ని ఇవ్వటంతో పాటు ఆశించిన ఫలితాలను కూడా ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు. సంతానానికి ఈరోజు చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. రుణాలు, పెట్టుబడులు, ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి శ్రీ సూక్తం చదవటము, అలాగే లక్ష్మీదేవిని గనక ఈరోజు పుష్పాలతోటి అలంకరణ చేసి అమ్మవారిని పూజించటం వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే కుంభరాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రుణాలకు సంబంధించి ఇబ్బందులు పడటము, అలాగే నలుగురికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలకి ఎక్కువగా ఇబ్బంది అనేది గోచరిస్తోంది. దీంతో పాటు స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. ఇరుగు పొరుగు వారితోటి కూడా విభేదాలు వచ్చే అవకాశాలు ఉండటము, మాట పట్టింపులకి వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు కొంతవరకు కోర్టు సమస్యలు ఉన్న వారికి కూడా కోర్టు విషయాలు వాయిదా పడటం కానీ, లేకపోతే వీరు అనుకున్న విధంగా కోర్టు ఫలితాలు రాకపోవటం వలన వీరు కొంత నిరాశకు గురవుతారని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి కూడా పనులేవి కూడా సమయానుకూలంగా వీరికి పూర్తి కాకపోవటం వలన వీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రోజు ప్రత్యేకించి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. అలాగే పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితోటి జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మాత్రం చదువు పట్ల శ్రద్ధ వహించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయారవుతున్న విద్యార్థులు కూడా వారి యొక్క చదువు పట్ల ఎక్కువ శ్రద్ధని వహించాలి. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా కాలభైరవాష్టకం చదవటం, కాలభైరవుడి దర్శనం చేసుకోవటం, ఉప్పు దీపం పెట్టడం వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ రోజు మీనరాశి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది గోచరిస్తోంది. మీ సంతానానికి సంబంధించి లేకపోతే వారి గురించి మీరు ఏమైనా పెట్టుబడులు గనక పెట్టుంటే అవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు. షేర్ మార్కెట్లోనూ, ట్రేడింగ్లోనూ, మ్యూచువల్ ఫండ్స్లోనూ పెట్టుబడులు పెడుతున్న వారికి ఈ రోజు ఆర్థికంగా చక్కటి పురోగతి ఉండేందుకు అవకాశాలున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి ఈరోజు ఆర్థికంగా పురోగతి, అలాగే వ్యాపార పరంగా మీరు తీసుకున్న మార్పులు కూడా మీకు చక్కటి పురోగతిని సూచిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ప్రయాణాలు చేయాల్సిన అవసరం అనేది గోచరిస్తోంది. అయితే ప్రయాణాలు చేస్తున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. భార్యాభర్తల మధ్యన చక్కటి అనుకూలత. భార్య కానీ భర్త కానీ ఉద్యోగం చేస్తుంటే వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు శివ పంచాక్షరి చదవటము, శివారాధన చేయటము, స్వామివారిని బిల్వదడాలతోటి పూజించటం వలన వీరికి అన్ని విషయాలలోనూ కూడా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. వీరికి కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా శివానుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సోమవారం సందర్భంగా శివాలయంలో ఉమ్మెత్తకాయలతో దీపారాధన చేస్తే పరమశివుడు తొందరగా అనుగ్రహించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తాడు. ఉమ్మెత్త చెట్టుకి పొడవుగా తెల్లగా ఉండేటటువంటి పువ్వులు పూస్తాయి. ఉమ్మెత్తకాయ చిన్న చిన్న కాయలతో చుట్టూ ముళ్ళులాగా కనిపిస్తుంది. తొడిమ దగ్గర భాగాన్ని కత్తిరించి ఉమ్మెత్తకాయలో ఉన్న విత్తనాలు తొలగించి ఆ తర్వాత ఉమ్మెత్త దీపాన్ని వెలిగించాలి. ఉమ్మెత్తకాయకి పసుపు రాసి కుంకుమతో 3 బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేసి శివాలయ ప్రాంగణంలో ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఉమ్మెత్త దీపాన్ని వెలిగించాలి. ఉమ్మెత్త దీపాన్ని గృహంలో వెలిగించటం కంటే శివాలయంలో వెలిగిస్తేనే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. పనుల్లో తరచుగా ఆటంకాలు వస్తున్నప్పుడు సోమవారం పూట ఈ ఉమ్మెత్త దీపాన్ని శివాలయ ప్రాంగణంలో వెలిగించడం ద్వారా పనుల్లో ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. వచ్చింది కృష్ణుడు, అసలే కొడుకు. ఇప్పుడు కృష్ణుడు తప్ప ఇంకోట్లేదు. వాళ్ళందరికీ ఎనలేని ప్రేమ వచ్చేసింది. సంతోషంతో పిల్లల్ని పిలిచారు. అందరూ కృష్ణుడే, ఒక్క కృష్ణుడే ఇన్ని వేషాలు కట్టాడు. వెళ్ళిపోయారు. ఆవులు పాలిచ్చేస్తున్నాయి, దూడలు తిరిగేస్తున్నాయి, గోపాల బాలు ఆడుకుంటున్నారు. ఒక చిటికే సమయం అయింది. బ్రహ్మగారికి ఇలా అన్నంతసేపు మనకు 1 సంవత్సరం. అందుకే కౌమార పౌగండలీల అంటారు దీన్ని. 5వ ఏట కొండ చిలువ నోట్లోంచి బయటకు వచ్చారు కృష్ణుడు పిల్లలను. 1 సంవత్సర కాలం అయిపోయింది. ఈలోగా మన కాలమానంలో ఆయనకి చిటికా. ఆయన ఏం చేశాడు, నేను దాచినవి అక్కడే ఉన్నాయా అని ఇలా వెళ్ళి చూశాడు. అక్కడే ఉన్నాయి.
ఇప్పుడు ఏం చేస్తాడని ఇలా చూశాడు, అన్నీ అక్కడ ఉన్నాయి. అయ్య బాబా ఇదేంటి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, ఎలా సాధ్యం? తెల్లబోయాడు. ఇవే కదా అవి, ఇవే మచ్చలు, ఇవే ఆవులు, ఇవే దూడలు, ఇవే తోకలు, ఇవే కొమ్ములు, ఇవే గిట్టలు, ఇవే పిల్లలు, ఇవే కర్రలు, ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి చిక్కాలు, ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి అన్నం, అన్నీ అవే. అదేంటి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి? సృష్టి అంటే నేను ఒక్కడనే చేయాలి. బ్రహ్మవంపున కానీ సృష్టి జరగదు అనడు. బ్రహ్మ నేను తప్ప ఎవడు సృష్టించే ఈ బాలవత్స కదంబంబు చూడ ఆ బ్రహ్మంబు ఒక్కటగున్. సృష్టి అంటూ చేస్తే బ్రహ్మని నేనే చెయ్యాలి, కానీ మరెవడు సృష్టించాడు ఇవన్నీ? అర్థమైంది నాకు. అసలు నేను బ్రహ్మని, ఆయన బ్రహ్మము, నన్ను కన్న తండ్రి, సమస్త లోకములను సృజించిన తండ్రి. ఆయన మాయమందు నా మాయ ఎందుకు పనికొస్తుంది? నేను అర్థం చేసుకోలేకపోయాను అనుకున్నాడు. ఈలోగా ఏడాది కాలానికి 5-6 రోజులు తక్కువ వచ్చింది. ఒక రోజున ఈ గోపాల బాలుర తండ్రులు ఆవులు ఉన్న చోటికి వచ్చారు. అన్నీ కృష్ణుడే కదూ. ఆవులు పరిగెత్తుకుంటూ దూడల దగ్గరికి వచ్చేస్తే గోపకులు ఆపలేకపోయారు, వెళ్ళి పాలిచ్చేసే. అకస్మాత్తుగా ప్రేమ పొంగిపోయి ఈ గోపకులు వెళ్ళి గోప బాలుర్ని కౌగిలించేసుకున్నారు. ఇదేమిటి ఈ తమాషా అని బలరాముడు చూశాడు. ఏదో తేడా ఉంది, తమ్ముడే మారిపోయాడు ఇన్ని వేషాల్లోకి. అందుకే ఒక్కసారి విశ్వజనీనమైంది ప్రేమ. ఇప్పుడు ఇది బలరాముడు కనిపెట్టాడు. కృష్ణ నువ్వేనా ఇన్ని రూపాల్లో ఉన్నావన్నాడు. నేనేరా అన్నయ్యా పైకనకు అన్నాడు. ఈలోగా బ్రహ్మగారు చూశారు. చూసి ఒక్కసారి 4 తలకాయలు విదిల్చాడు, కిరీటాలు ఊగిపోయేటట్టు. ఏమిట్రా ఈ అల్లరి, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, అసలు ఏమిటి ఈ గొడవంతా అనుకుని చూశాడు. ఒక్కసారి గోపాల బాలురు, ఆవులు, దూడలు అన్నీ కూడా వనమాలా విరాజితమై చతుర్భుజులై శంఖచక్ర గదాపద్మాలతో విష్ణుస్వరూపాలుగా కనబడ్డాయి. ఇదేమిటి అక్కడున్నాయనుకుంటే ఇంతమంది విష్ణు స్వరూపాలు కనపడుతున్నాయనుకున్నాడు. ఒక్కసారి అన్నీ అంతర్ధానమయ్యాయి.